హరి ఓం. వందే భారతమాతరం. ఆత్మీయులైనటువంటి హిందూ బంధువులెల్లరికూ కూడా శుభాభివందనాలు. ఈ సందర్భంగా మన ధర్మాన్ని గురించి, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి, మన మహర్షులు మనకు ప్రసాదించినటువంటి సంస్కృతి సంప్రదాయాలను, సాహిత్యాన్ని గురించి మనం అప్పుడప్పుడు నెమరు వేసుకొని దాన్ని కించపరిచేటటువంటి వాళ్లకు సరైనటువంటి రీతిలో సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నందున అసలు మన హిందూ మతం అనేటటువంటి పేరుతో ప్రసిద్ధమైనటువంటి సనాతన ధర్మాన్ని గురించి మనం ఇప్పుడు ముచ్చటించుకుందాం. ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నిటిల్లోకి అత్యంత ప్రాచీనమైన ఈ మతం ఏదైనా ఉంది అయ్యా అంటే అది హిందూ మతమే. అదే సనాతన ధర్మం అనే పేరుతో ఇప్పటి వరకు వస్తోంది. ప్రస్తుత కాలంలో హిందూ మతంగా చెప్పబడుతూ ఉంది. అసలు మతం అనేటటువంటిది చాలా సంకుచితమైనటువంటి పరిమితార్థంలో వాడబడినటువంటిది. అది మతం అంటే అభిప్రాయము. అంటే దేని గురించిన అభిప్రాయం? భగవంతుణ్ణి గురించి చేరుకోవటానికి మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించేలోగా ఏ విధంగా ప్రవర్తిస్తే, ఏ విధంగా జీవన విధానం ఉంటే భగవంతుణ్ణి చేరుకుంటాము అనేటటువంటి విషయంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని మతంగా చెప్పటం జరిగింది. అలాంటి వాటిల్లో అది పరిమితమై ఒక గ్రూపుకు, ఒక బృందానికి మాత్రమే పరిమితమైపోయింది. అలా కాకుండా సార్వత్రికంగా ఉండేటటువంటి దాన్ని మతము అనక్కర్లేదు, అది ధర్మము. ధర్మం అనేటటువంటిది సార్వత్రికమైనటువంటిది, సార్వదేశికమైనటువంటిది, విశ్వజనీనమై విశ్వ కళ్యాణకారకమైనటువంటిది. కొద్దిమంది యొక్క శ్రేయస్సును కోరేది అది విశ్వశ్రేయస్కారకము కాదు. అలాంటిది మన సనాతనమైనటువంటి భారతీయ హిందూ ధర్మం, హిందూ మతం అలాంటిదన్నమాట. అందుకని అన్ని మతాలని చెబుతున్నారు కాబట్టి దీనికి కూడా మతం అనేటటువంటి పేరును తగిలించారు మన వాళ్ళు. అది అట్లా ఉంటే అసలు హిందూ అంటే ఏమిటి అనేటటువంటిది కూడా ఆలోచిస్తే మన వాళ్ళు దానికి కూడా కొంతమంది పాశ్చాత్య మరి వాళ్ళ యొక్క భావ ప్రభావితులైనటువంటి వాళ్ళు ఏవేవో చెప్పుకొచ్చారు. అది కొంచెం కించపరిచేటటువంటి రీతిలో ఉన్నటువంటివన్నీ. వాటిని వదిలేస్తే మనకు మన వేదాలు, మన శాస్త్రాలు మనకి ఏం చెప్పినాయ్యా అంటే హీనం దుష్యతీతి హిందూ అన్నారు. అంటే అజ్ఞానాన్ని, హీనత్వాన్ని, జ్ఞానహీనత్వాన్ని ఎవరైతే త్యాగం చేస్తారో నిరసించి, అలాంటి మహోన్నతమైనటువంటి జ్ఞానులు ఉన్నటువంటిది ఈ దేశం, హిందూ దేశం. అలాంటి వాళ్ళు హిందువులు అని చెబుతున్నారండి. అంటే దుర్భావనలకు, హీన భావనలకు దూరంగా ఉండేటటువంటి వాళ్ళు హిందూ. అంటే హిన్ అంటే హీన భావనలు, అంటే దుర్భావాలకు దూరంగా ఉండేటటువంటి వాళ్ళు. ఇది ఎట్లా ఉంటే హిమాలయం సమారభ్య యావత్ ఇందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందూస్థానం ప్రచక్షతే అని చెప్పనని మనకు ఋగ్వేదానికి అనుగుణమైనటువంటి బృహస్పతి శాస్త్రం ఒకటి వచ్చింది. దాన్ని అనుసరించి దాంట్లో చెప్పబడిందండి, హిమాలయ పర్వతాల దగ్గర నుంచి ఇందు సరోవరం అంటే హిందూ మహాసాగరం, ఈ మధ్యలో ఉన్నటువంటిది దేవనిర్మితమైనటువంటిది. ఇది అంటే దివ్యమైనటువంటి భూమి, దేవభూమి, అది హిందూస్థానంగా చెప్పబడుతూ ఉంది అని దానికి నిర్వచనం అండి. ఇవన్నీ విస్మరించి ఏవో చెప్పారు వాళ్ళు. సింధు అనేటటువంటిది పారసీకంలో వాడు అది ఒక దుష్టమైనటువంటి దూష్య భావంతో చెప్పినటువంటిది. దాన్ని తర్వాత హిందువుగా పరిణమించింది ఇలా చెప్పుకొచ్చారు. అవన్నీ కాదు. హీనంచ దూష్యతే హిందురిత్యుచ్యతే ప్రియే అని చెప్తారు. ఇవన్నీ కూడా ఇదే అర్థాన్ని చెప్పుకొస్తున్నాయి.
ఇంకా హినస్తి తపసాం పాపాం దైహికాం దుష్టం హేతిభిస్తువర్గంచ సహిందుర్విధీయతే. అంటే ఎవరైతే తమ యొక్క తపోనిష్టతో సత్యనిష్టతో శత్రువులైనటువంటి వాళ్ళు అలాగే దుష్టులైనటువంటి వాళ్ళ యొక్క పాపాలను అంటే వాళ్ళ యొక్క దుష్ట భావనలను శత్రు భావనలను నశింపచేస్తారో అలాంటి వాళ్ళు హిందువులు అని చెప్పనని ఇక్కడ భావం. ఇంకా ఓంకార మంత్రమూలాఢ్య పునర్జన్మ దృఢాస్య గౌభక్తో భారత గురూర్ హింసన దోషక అని చెప్పనని మాధవ దిగ్విజయం అని చెప్పనేటటువంటి గ్రంథం చెబుతూ ఉందండి. ఇవన్నీ ప్రాచీన గ్రంథాలు, ఈ మధ్యకాలంలోనే పుట్టించిన నిర్వచనాలు కావు. ఎవరైతే ఓంకారాన్ని దివ్యనాదంగా భావించి మరి కర్మలను విశ్వసిస్తూ ఉంటారో కర్మ సిద్ధాంతాన్ని, అట్లాగే గోలక్షణ తర్వాత గోపాలన అనేటటువంటివి చేస్తూ ఉంటారో, దుష్ట భావనలకు దూరంగా ఉంటారో అలాంటి వాళ్ళు హిందువులు. ఇంకా దుష్ట భావనను దుష్టులను కూడా దూరంగా తరమటంలో కూడా నిరంతరము వీళ్ళు ప్రయాసరతులై ఉంటారట. సనాతన ధర్మాన్ని పాలిస్తూ పోషిస్తూ ఉంటారో అలాంటి వాడు నిజమైనటువంటి హిందువు అని చెప్తారు. ఇలా నిర్వచనాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మనం వాటిని ఒక్కసారి స్మరించుకొని మనలో ఆ లక్షణాలు ఎంతవరకు ఉన్నాయి, వాటిని మనం ఎంతవరకు పెంపొందించుకోవాలి అనేటటువంటిది వాళ్ళ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అన్యమతస్థులైనటువంటి వాళ్ళు, అసలు ఏ ధర్మభావన లేనటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనకు సెక్యులరిజం అనేటటువంటి ఒక పేరును తీసుకొచ్చి అంటగట్టారు రాజ్యాంగ పరంగా. అది సదుద్దేశంతో చేస్తే బాగానే ఉండేది, కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా దీనిని తొక్కిపెట్టడానికి, అన్యమతాలను ఉద్ధరించి దీని మీద పెత్తనం చలాయించటానికి అనుగుణంగా ఉండే రీతిలో ఈ సెక్యులర్ అనేటటువంటిది ఈ లౌకికవాదాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని అమలు పరుస్తున్నందున దీనికి ప్రతి హిందూ అయినటువంటి వాడు, ప్రతి భారతీయుడైనటువంటి వాడు దీన్ని సరైనటువంటి రీతిలో చక్కదిద్ది పెట్టవలసినటువంటి బాధ్యత ఈవేళ ఉన్నది. ఇది మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. దుష్టభావనలు ఎక్కడున్నా మార్చుకోవాలి కదా, మార్చటానికి కృషి చేయాలి కదా. ఒక మతం మరొక మతంలోకి మార్చటం అనేది ఉంటే మతాన్ని దూషించే కదా అది చేస్తున్నారు. అంటే ఒక మతంలో ఉన్నటువంటి తక్కువదనాన్ని వాళ్ళు ప్రచారం చేసి, లేకపోయినా ఉన్నదని ఆరోపణ చేసి ఈ రకంగా వాళ్ళ మతాలకు మార్చుకోవటం అనేటటువంటిది ఇప్పుడు చాలా కాలంగా జరుగుతూ వస్తున్నటువంటిది. ఇలా పరమత దూషణను మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనుమతించదు కదండి. మరి ఈ కన్వర్షన్స్ని ఎట్లా అనుమతిస్తున్నారు? కాబట్టి వీటిని పూర్తిగా నిషేధించే రీతిలో మనం రాజ్యాంగాన్ని సవరించుకొని మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈనాటి సమాజం గుర్తించాల్సినటువంటి భావం అవసరం ఎంతైనా ఉందని చెప్పనని గ్రహించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సంస్కృతులు, అనేక సంప్రదాయాలు అవన్నీ కూడా అంతరించిపోయినాయండి. ఈవేళ మిగిలింది ఏమిటయ్యా అంటే సనాతనమైనవని ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి భారతీయ సనాతన హిందూ ధర్మం ఒక్కటి మాత్రమే నిలిచి ఉన్నది. ఇది ఎప్పుడు పుట్టింది? ఇది అనాది. దీనికి తేదీలు లేవు, సంవత్సరాలు అంతకంటే లేవు. దీనికి మత ప్రవక్తలు లేరు, ఒక గ్రంథం అంటూ లేదు. మిగతా వాటికి ఒక ప్రవక్త ఉన్నాడు, వానికి పుట్టిన తేదీ ఉంది, సంవత్సరం ఉంది. అప్పటి నుంచి మాత్రమే ఉన్నాయి, పూర్వం అవి లేవు. ఇది అందరూ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ అన్య మతాల విషయంలో, ఇతర మతాల విషయంలో వాళ్లకు ఒకటే మత గ్రంథం ఉంటుంది.
దాన్నే పాటించి తీరాలంటారు. అందుట్లో లోపాలు ఉంటే సవరించుకునే అవకాశం లేనటువంటి రీతిలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి స్థితిలో మనకు అనేకమైనటువంటి మనకు మౌలికంగా ప్రధానంగా మనకు వేదాలు శృతులు తర్వాత స్మృతులు వచ్చినాయి, తర్వాత పురాణాలు వచ్చినాయి, ఇంకా ధర్మశాస్త్ర గ్రంథాలు వచ్చినాయి, ఆగమాలు ఉన్నాయి, ఇలా అనేకమైన గృహ్య సూత్రాలు ఉన్నాయి. అనేకమైనటువంటి మనకు మన జీవన విధానాన్ని నిర్దుష్టంగా నడపటానికి తగినటువంటి పటిష్టమైనటువంటి వాంగ్మయం మనకు ఉన్నది. ఇది ఎప్పటిది? ఇప్పటిది కాదు. కాల నిర్ణయం చెయ్యటానికి అందనటువంటి స్థితి నుంచి కూడా ఇప్పుడు మనకు విశ్వంలో మనకు వస్తుంది. దీంట్లో ఇది విశ్వజనీయమైనటువంటిది. ఒక్క భారతదేశం ఒక్క హిందువులకే పరిమితం కాదు. దీన్ని అనుసరించినటువంటి ప్రతివాడికి కూడా శ్రేయస్సును కాంక్షించేటటువంటి లక్షణం వీటిల్లో ఉంది. మిగతా మతాల యొక్క గ్రంథంలో ఆ లక్షణము లేదు. అది ఇప్పుడిప్పుడే ప్రపంచంలో మేధావులైనటువంటి వాళ్ళు, విజ్ఞులైనటువంటి వాళ్ళు గుర్తించి వాళ్ళు తమను తాము సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు, సన్మార్గంలోకి రావటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ కొంతమంది దుష్టభావనతో ఈ హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్లకు కీడును తలపెట్టి వాళ్ళని అనేక రకాలుగా పీడించటానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది బలైపోతున్నారు కూడా దీనికి. ఇది మనకు చరిత్రను పరిశీలించినట్లయితే మనకు ఎంతోమంది మహావీరులైనటువంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టారు. అక్కడ స్త్రీ పురుష వివక్ష లేకుండా మహాచక్రవర్తులు, మహారాణులు, మరి వీళ్ళంతా కూడా ఈ దేశానికి ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు, రాణా ప్రతాప్ సింగ్, రాణా కుంభ, తర్వాత మరి ఝాన్సీ లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, పద్మిని, వీళ్ళందరూ కూడా ఎంతో ఈ ధర్మం కోసం వాళ్ళు కృషి చేసి వాళ్ళ యొక్క శక్తియుక్తులన్నీ ధారపోసి ఈ ధర్మాన్ని దేశంలో నిలబెట్టారు. ఇది చెక్కు చెదరకండగా ఇప్పటి వరకు వస్తున్నది. ఈవేళ ఉన్నటువంటి ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో అనేక కుట్రలకు ప్రభావితమైపోయి ఇప్పుడు కొంచెం మనం నిద్ర నుంచి మేల్కొని దీన్ని సంరక్షించుకొని మళ్ళీ దీన్ని మనం దృఢతరం చేసుకొని విశ్వ కళ్యాణానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్క భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఇది సుభిక్షంగా ఉంటుంది, అభ్యుదయకరంగా ఉంటుంది, నిశ్రేయసంగా కలిగించేదిగా ఉంటుంది. అందుకని దీన్ని మనం అందరం కూడా అనుసరించి ఆచరించి దీన్ని మనం నిలుపుకోవాల్సినటువంటి ప్రతి హిందూ యొక్క భుజస్కంధాల మీద బాధ్యత ఉన్నదండి. మనకు భగవంతుని చేరుకోవటానికి కర్మ, భక్తి, జ్ఞాన ఇలా అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. వాటిని యోగ మార్గంలో వీళ్ళు యోగ మార్గం దాకా దీన్ని కృషి చేసుకుంటూ సాధన చేసుకుంటూ వెడితే అందరూ కూడా ముక్తులు పొందేటటువంటి అవకాశం ఉంది. ఏ మార్గంలో వెళ్ళినా ఇంత స్వేచ్ఛ మనకు స్వేచ్ఛ ఇస్తోంది. నిబంధనలతో పాటు ఇక్కడ స్వేచ్ఛ కూడా ఉంది. అలాంటి అత్యున్నతమైనటువంటి సనాతన ధర్మాన్ని మనం ఇవాళ దాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి అందరినీ యొక్క బలాన్ని సమీకరించుకొని ముక్త కంఠంతో దీన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీని మీద జరిగేటటువంటి దాడులన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి కూడా ఇది ఈ బాధ్యతను గుర్తిరిగి హిందూ బంధువులంతా కూడా సంఘటితమై దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి, ఇది ఒక ఉద్యమంగా అని చెప్పనని అందరికీ మనవి చేస్తూ ఇప్పటికే ఈ రంగంలో ముందున్నటువంటి వాళ్లకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. జై భారత్, జై హింద్.